హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని మెగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. ఇందులో కాల్ లెటర్లు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు నిర్వహించబోతున్నారు అనేటటువంటి కీలకమైన సమాచారాన్ని వెల్లడించారు. మరి డిఎస్సి కన్వీనర్ గారు తెలియజేసిన దాని ప్రకారం రేపు మధ్యాహ్నం నుంచి అభ్యర్థుల యొక్క క్యాండిడేట్ లాగిన్ లో కాల్ లెటర్స్ అనేవి అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక గురువారం ఆగస్టు 28వ తేదీన ఉదయం నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం కాబోతోంది. మరి డిఎస్సి కన్వీనర్ విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి 2025కు సంబంధించి అన్ని సబ్జెక్టుల మెరిట్ జాబితాను స్టేట్, జోన్, డిస్ట్రిక్ట్ స్థాయిలో ఆగస్టు 22, 2025 నున్న మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in లో అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. ఈ విషయంగా తెలియజేయడం ఏమనగా వివిధ కేటగిరీ పోస్టులకు గాను జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి వచ్చిన అభ్యర్థులకు వారు అప్లై చేసిన అన్ని రకాల పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధిత జిల్లాలోనే గురువారం అనగా ఆగస్టు 28, 2025వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభమవుతుంది. కావున ఈ అభ్యర్థులు తమ వ్యక్తిగత మెగా డిఎస్సి 2025 లాగిన్ ఐడీల ద్వారా ఆగస్టు 26, 2025 మధ్యాహ్నం నుండి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు లాగిన్ లోకి ప్రవేశించి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని అందులో సూచించిన సూచనలను ఖచ్చితంగా పాటించాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు అభ్యర్థులు తీసుకురావాల్సిన సర్టిఫికేట్స్ సంబంధిత విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఇటీవల జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం వర్తించినచో, అంగవైకల్య ధృవీకరణ పత్రం వర్తించినతో అంటే అప్లికబుల్ అయితే, కాల్ లెటర్ నందు సూచించిన ఇతర సర్టిఫికేట్స్, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయం మరియు వేదికకు తప్పనిసరిగా హాజరు కావాలి. హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది. అటువంటి సందర్భంలో తదుపరి మెరిట్ జాబితాలోని అభ్యర్థిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అభ్యర్థులు నిర్దిష్ట సూచనలు పాటించి సమయానికి సర్టిఫికేట్లతో హాజరు కావాల్సినదిగా తెలియజేయడమైనది. గమనిక, అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావడానికి ముందు సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్ లో వ్యక్తిగత మెగా డిఎస్సి 2025 లాగిన్ నందు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆల్రెడీ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, మరి ఎంత సైజ్ లో ఉండాలి, ఏ ఫార్మాట్ లో ఉండాలి అనే వీడియోని ఇదివరకటే కొద్దిసేపు ముందే మన భాస్కర్స్ ఏరియాలో మీకు ప్రచురించడం జరిగింది. కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావడం వల్ల అభ్యర్థికి ఎటువంటి ఎంపిక హక్కు కలగదు. ఎంపిక పూర్తిగా మెరిట్, అర్హత, రిజర్వేషన్ మరియు సంబంధిత నియమ నిబంధనల ఆధారంగానే జరుగుతుంది అంటూ ఎంవి కృష్ణారెడ్డి కన్వీనర్ మెగా డిఎస్సి 2025 వారు విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైన సమాచారాన్ని పేర్కొన్న విషయాన్ని మనం గమనించవచ్చు. గురువారం ఆగస్టు 28వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం కాబోతోందని, ఇక అభ్యర్థులకు కాల్ లెటర్లు రేపు మధ్యాహ్నం నుంచి వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో అందుబాటులోకి రాబోతున్నాయి. వాటితో పాటు అభ్యర్థులు వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో సర్టిఫికేట్స్ అనేవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇది మెగా డిఎస్సికి సంబంధించి కన్వీనర్ వెల్లడించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.